యోనా సముద్రంలో లోతుగా పడిపోయిన తరువాత ఒక పెద్ద చేప మింగివేసింది. చేప కడుపులో చాలా చీకటిగా, తడిగా అనిపించింది. యోనా తన బాధ్యత మరచి తప్పు చేశా అని భావించాడు. అతను రక్షింపబడితే దేవుడు చెప్పిన పనిని ఖచ్చితంగా చేస్తాను అని వాగ్దానం చేసుకున్నాడు. 3 రోజులు చేప కడుపులో ఉన్నాక నినివే ఒడ్డున చేప యోనాని కక్కివేసింది. యోనా దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక దేవుడు ఆజ్ఞాపించింది చేయడానికి సమయం ఆసన్నమైంది అని తెలుసుకున్నాడు. యోనా నినివే మార్గం గుండా నడిచాడు. నినివే దేవుని నమ్మని మరియు చెడ్డ నగరం. యోనా వారిని హెచ్చరించింది, మీరు ఈ మార్గాన్ని మార్చుకోకపోతే 40 రోజుల్లో నినివే నాశనం అవుతుంది అని అతను వారికి ఓడ మరియు తిమింగలం యొక్క కథ గురించి చెప్పాడు. ప్రజలు యోనా మాటలను విన్నారు మరియు 40 రోజులు గడిచేసరికి వారు చెడ పనుల నుంచి మారడం ప్రారంభించారు. యోనా నగరంలో ఏం జరుగుతుందో చూడ్డానికి ఎడారిలో ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. నినివే ప్రజలు ఇప్పుడు దేవుణ్ణి నమ్మి పశ్చాత్తాపడ్డారు. దేవుడు వారి మనసు మార్చుకోవడం చూసి